పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో శుభవర్తమానము తెచ్చు దూత కొండల మీద నుండి పరిగెత్తుకొని వచ్చుచున్నాడు. అతడు విజయ వార్తల నెరిగించును. మీరు ఉత్సవములు చేసుకొనుడు. దుష్టులు మీపై మరలా దాడి చేయరు. నెహూము 1వ అధ్యాయం 15వ వచనం. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ థామస్ టు ఎవ్రీవన్. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేకదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం వచనములు 24 నుండి 29 వరకు. యేసు వచ్చినప్పుడు 12లో దిదీము అనబడు తోమాస్ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీలల గుర్తులు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిల్చుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినప్పుడు నన్ను చూచుట వలన కదా, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు పునీత థోమస్ వారి పండగ. అందరికీ థోమస్ వారి పండగ శుభాకాంక్షలు. థోమస్ గారిని డౌటింగ్ థామస్ అని కూడా అంటారు. ఎందుకంటే క్రీస్తు ప్రభుని చూశామని శిష్యులు చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. నేను చీలల గళ్ళు చూస్తేనే తప్ప, ఆయన పక్కలో నా చేయి ఉంచితే తప్ప నేను నమ్మను అంటాడు. అందుకని ఆయన్ని డౌటింగ్ థామస్గా పిలుస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు మరణం తర్వాత, పునరుత్థానం తర్వాత, మోక్షారోహణం అయిపోయాక, పెంతెకోస్తు పండుగ అయిపోయాక ఆయన యాక్టివ్గా యేసు ప్రభు సువార్త ప్రకటించటలో పాల్గొంటాడు. మరి ఆయన గురించి కొంత చరిత్ర తెలుసుకుందాం. థోమస్ గారు పెంతెకోస్తు తర్వాత ఇతర అపోస్తుల సువార్త ప్రచారం చేయడానికి విభిన్న ప్రాంతాలకు వెళ్ళారు. చరిత్ర ప్రకారం థోమస్ అపోస్తులుడు పర్షియా అనగా ఇరాన్, మెసపటోమియా మరియు ముఖ్యంగా భారతదేశం వరకు వెళ్ళారు. ఆయన కేరళలో 52 ఏడీలో అడుగుపెట్టి క్రైస్తవ సువార్తను వ్యాపింపజేశారు. కేరళలో 7 చర్చిలను స్థాపించారని 7 చర్చెస్ ఆఫ్ మలబార్ అనే చరిత్ర చెబుతోంది. తమిళనాడు వరకు వెళ్ళి సువార్తను ప్రచారం చేశారు. ఆయన మరణం గురించి తెలుసుకుందాం. కొన్ని పురాణాల ప్రకారం థోమస్ అపోస్తులుడు చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ వద్ద స్థానిక భగవంతుల చేతిలో శూలంతో గాయపడి మరణించారు. ఆయన మరణం సుమారు 72 ఏడీలో జరిగిందని విశ్వసింపబడుతుంది. ఆయన సమాధి మైలాపూర్, చెన్నైలో ఉంది. ఆ సమాధి స్థలంపై సెయింట్ థామస్ బెసిలికా నిర్మించబడింది.
థోమస్ అపోస్తులుని వారసత్వం. థామస్ ఏర్పాటు చేసిన చర్చిలను అనుసరించి కేరళలోని సిరో మలబార్ క్రైస్తవులు ఇంకా ఉన్నారు. ఆయన భారతదేశానికి సువార్తను తీసుకువచ్చిన అపోస్తలుడు అని ఆయనను గౌరవిస్తాము. ప్రపంచంలోని కొన్ని అపోస్తుల సమాధులలో ఒకటి మైలాపూర్లో ఉంది. థామస్ అపోస్తలుని ముఖ్య సూత్రమేంటి? థామస్ అపోస్తలుడు సందేహాన్ని విశ్వాసంగా మార్చాడు. మనం కూడా సత్యం గుర్తించి దానిని నమ్మాలి. ప్రభువును మన జీవితంలో స్వీకరించాలి. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఎన్నోసార్లు థామస్ వారు మొదట ఎలాగైతే మీ దర్శనమైందని విశ్వసించలేదో, మేము కూడా ఎన్నోసార్లు మా జీవితాల్లో నమ్మకం కోల్పోతూ ఉన్నాం ప్రభువా. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ చూసి మేము విశ్వాసం కోల్పోతూ ఉన్నాం ప్రభువా. ఎలాగైతే థోమస్ వారు దృఢమైన విశ్వాసంతో మీ పరిచర్య భారతదేశం అంతా చేశారో ప్రభువా, అదేవిధంగా మేము దృఢమైన విశ్వాసం కలిగి మీ సువార్తను ప్రకటించు బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పునీత థోమస్ వారా, మా కొరకు ప్రార్థించండి. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా, మమ్ము రక్షించండి. ఆమేన్.